విజయవాడ బైపాస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరు నాటికి వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అమరావతి రాజధాని కార్యకలాపాలు జోరందుకున్న వేళ ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాజా నుంచి వెంకటపాలెం, గొల్లపూడి మీదుగా చిన్న ఔటపల్లి వరకు బైపాస్ ను జూన్ నాటికి అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మిస్తారు. తద్వారా రాజధాని ప్రాంతానికి కీలక హైవే అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడి నిర్మాణాలకు అవసరమైన సామాగ్రిని సులువుగా తరలించే వీలుంటుంది. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్న ఔటపల్లి వరకు ఉన్న విజయవాడ బైపాస్ లో కాజా గొల్లపూడి ప్యాకేజీ 17.88 కిలోమీటర్లు ఉంది. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్ రోడ్ల మీదుగా వెళ్తుంది. వీటిలో ఈ3, ఈ8, ఈ10, ఈ13, ఈ15 గ్రిడ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట ఎన్హెచ్ఏఐ అండర్ పాస్లు నిర్మించింది. ఈ9, ఈ11, ఈ12, ఈ14 గ్రిడ్ రోడ్ల వద్ద మాత్రం అండర్ పాస్లు లేకుండానే బైపాస్ నిర్మాణం పూర్తి చేశారు. అంటే బైపాస్ క్రాస్ అయ్యే ప్రాంతాల్లో ఆ 4 గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా మోసుకుపోతాయి. ఈ గ్రిడ్ రోడ్లపై రాకపోకలు సాగించేవారు బైపాస్ దాటి వెళ్లాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసినా గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎన్హెచ్ఏఐ అధికారులు పనులు చేసేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ అండర్ పాస్లు ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు పట్టుబట్టారు. ఆ మేరకు ఆ 4 చోట్ల బైపాస్ ను కట్ చేసి అండర్ పాస్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించే పనుల్లో ఇంజనీర్లు ఉన్నారు. తాజాగా సీఎం కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడారు. ప్రస్తుతం బైపాస్ ఆపేసి 4 చోట్ల అండర్ పాస్ల నిర్మాణం పూర్తి చేయాలంటే మరో 15 నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో తొలుత బైపాస్ పూర్తి చేయడానికే సమ్మతించారు. వర్షాలు మొదలయ్యేలోగా అంటే జూన్ ఆఖరు కల్లా బైపాస్ అందుబాటులోకి వచ్చేలా పెండింగ్ పనులు పూర్తవుతాయని ఎన్హెచ్ఏఐ వర్గాలు ధీమాగా ఉన్నాయి.